మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి ఒక తాజా అప్డేట్ని అయితే తీసుకొచ్చాము. ఏదైతే నైట్ టైంలో ఒక నిజామాబాద్కి సంబంధించిన కారే ఏదైతే మనము ప్రజెంట్ ఇక్కడ ఉన్న లొకేషన్ వచ్చేసి ఐటీఐ కాలేజ్ నియర్ బైలోనే ఒక ఇంట్లోకి అయితే ఒక కార్ దూసుకొని వచ్చింది అనేది మనకి తెలిసిన సమాచారం. సో నిన్న నైట్ జరిగింది. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఇంటికి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో మొత్తం గోడ అంతా కూలిపోయిన తర్వాత అంతా క్లియర్ చేసేసిరు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇదంతా కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ గేట్ ఉండే. సో ఏదైతే కారు మనకి చౌరస్తా పవర్ హౌస్ నుంచి వచ్చిన కార్ ఏదైతే ఉందో సో మద్యం మత్తులో ఆ వాహనం అనేది పల్టీ కొట్టేసి ఇటు కొట్టేసింది అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు, ఎందుకంటే వాళ్ళు నైట్ టైంలో పడుకొని ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేకుండే. సో నిన్న వాళ్ళ స్కూటీ ఏదైతే ఉందో స్కూటీ కూడా చాలా డ్యామేజ్ అయిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఎవరైతే సదరు వ్యక్తులు ఎవరైతే ఈ బీభత్సం సృష్టించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మద్యం మత్తులో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది అనేది మనకి తెలుస్తూ ఉంది. సో వాళ్ళపైన కేసు కూడా నమోదు చేసిరు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఒకసారి వారితో మాట్లాడడం కుటుంబీకులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు జరిగిందండి ఇది? సండే నైట్ 12:15 వరకు జరిగింది. మేము పడుకున్నాం, పిల్లలు నేను మా ఆయన పడుకున్న తర్వాత ఇక్కడ గోడ కూలడం వలన మేము బయటకు వచ్చి చూసేసరికంటే మెల్లగా వెళ్తున్నారు వాళ్ళు. కార్ల నుంచి మొత్తం 5 ఉన్నారు కార్లో, మళ్ళీ ఎవరికి ఏం దాకలేదు దెబ్బలు కూడా. ఇక మేము చూసి ఏమైంది అని అడిగితే ఇంత ర్యాష్గా డ్రైవింగ్ ఎందుకు వేసిరని అడిగితే మా ఆయన మీదకి నా మీదకి ఇట్లా కొట్టడానికి వచ్చిర్రు వాళ్ళు. తప్పు చేసి మళ్ళీ మీ మీదకే కొట్టడానికి వచ్చిర్రు. అయితే ఎందుకు అంతగానం కొట్టడానికి వస్తున్నావు, నీకు ఏమైనా తెలివి ఉందా అట్లా ఇట్లా మేము మాట్లాడినాం కోపంలో. మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు సరే ఇక పోలీసుకి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకొని పోయిండ్రు. కేసు అయితే పెట్టినాం. సో మీకైతే జరిగే డ్యామేజ్ అయితే జరిగిపోయింది, బైక్ కూడా డ్యామేజ్ అయింది అని చెప్పేసి మీరు అన్నారు. మరి ఏమన్నా ఇస్తామని అంటున్నారా, వాళ్ళు ఏమన్నా కట్టిస్తామని అంటున్నారా? ఇస్తామంటే గోడ పెట్టిస్తామన్నారు. స్కూటీ మంచిగా చేస్తున్నాము, నిన్న తీసుకెళ్ళిరు వాళ్ళు, మంచిగా చేపిస్తున్నారట. ఇంకా మాకు తెలియదు, తీసుకెళ్ళిరు. ఇక మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా, ఈ గోడ మాత్రం పెట్టిస్తామని మాట్లాడారు. సో వాళ్ళు ఎక్కడోళ్ళు అంటే నిజామాబాద్ వాళ్ళేనా లేకపోతే ఏ ఏరియా వాళ్ళంట? కిల్లా దగ్గర ఉంటారట అందరూ. కిల్లా నుంచే వస్తున్నాం, వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళి వస్తుండగా ఈ యాక్సిడెంట్ అయింది. అంటే వాళ్ళు తాగేసి ఉన్నారా, మద్యం మత్తులోనే ఉన్నారా? అందరు తాగే ఉన్నారు, మొత్తం 5 తాగి ఉన్నారు, కానీ వాళ్ళకైతే ఇంకేం కాలేదు. సో మీరు పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ మాట చెప్పారు అంటే మా మీదకి కొట్టడానికి వచ్చారు, ఇట్లా దౌర్జన్యంగా ఇట్లా చేసిరు అని చెప్పేసి, అంటే మరి కేసులు నమోదు చేస్తామని అన్నారా? నమోదు చేస్తామన్నారు, చేసిరు కూడా వాళ్ళ మీద. చేసిన తర్వాతనే తప్పైందని ఒప్పుకొని ఈరోజు నిన్న బండి తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరైతే చాలా మంది యాక్సిడెంట్లలో చూసుకుంటే మైనర్స్ ఉంటున్నారు. సో వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు? అందరు ఒకే ఏజ్ లాగా ఉన్నారు, సేమ్ ఉంటారు. 32-30 సంవత్సరాల లోపు ఉంటారు అంతే. మొత్తం 5 వ్యక్తులు అంతే ఉంటారు. మాక్సిమం చూసుకుంటే చాలా రకాలైనటువంటి యాక్సిడెంట్స్ కూడా మైనర్స్ అదేవిధంగా యంగ్ స్టార్స్ ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. సో మీరు ఏం చెప్పాలనుకుంటారు కొంతమంది యువకులకు? ఏంటంటే తాగి నడపడం వలన చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ఈ ప్లేస్లో మేము మా పిల్లలు కానీ బయట పడుకున్నా కానీ బయట ఆడుకోవడం వలన కానీ చనిపోతుండే, అట్లా చాలా మంది ఫ్యామిలీస్ నష్టపోతుండే. అట్లా తాగి నడపకుండా కొంచెం జాగ్రత్తగా నడపాలని, అంతకు మించి ఏం లేదు. సో థ్యాంక్ యూ అండి. మనం చూడొచ్చు ఏదైతే ఐటీఐ కాలేజ్కి నియర్ బైలో ఉన్న లొకేషన్లో ఒక కార్ అయితే బీభత్సాన్ని సృష్టించింది. దాదాపు లోపలికి వచ్చేసింది, ఆ గేట్ని అదేవిధంగా కాంపౌండ్ వాల్ని కూడా గుద్దేసిన టైంలో ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం కాలేదు. లేదంటే డెఫినెట్లీ ఆ ప్రెజర్కి ఆ ఎఫెక్ట్కి మాత్రం డెఫినెట్లీ ఎవరున్నా కూడా చనిపోయేవాళ్ళు అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో మద్యం మత్తులో ఎవరైతే వాహనాలు నడిపేవాడిపైన ఇప్పటికే పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపినా కూడా కొంతమంది అక్కడక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇలాంటి ఇన్సిడెంట్లకు పాల్పడుతూ ఉన్నారు. అమాయక ప్రజలపైన వీళ్ళు ఏదైతే మద్యం మత్తులో ఢీకొన్నట్లయితే చాలామంది చనిపోతున్నారు అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో బీ కేర్ఫుల్, ఎవరైతే మద్యం మత్తులో నడిపే వాళ్ళకి మాత్రం పోలీస్ అధికారులు ఒక కన్నేసి ఉంచాలి అని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. సో ఇది వాళ్ళటి స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.